నిన్నటిదినం కన్నా ఈరోజు దేవుని గురించి నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకున్నావా? కొంచెం లోతైన అనుభవాలకు నువ్వు వచ్చావా? నీ స్పిరిచువల్ గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉందా, లేకపోతే ఒక ఎలివేషన్ దానిలో కనబడుతుందా? పరిశీలన చేయాలి. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉంటాయంటే 1988 సంవత్సరంలో దేవుని గురించి ఎంత తెలుసో ఇప్పటికీ వాళ్ళకి అదే తెలుసు, అంతకుమించి ఎక్కువ తెలియలే. ఎందుకంటే నేర్చుకోవాలని ఆశ లేదు. ఆదివారం ఏదో కాసేపు ఒక అర్ధగంట దేవుని మందిరంలో గడిపేయడం, మిగతా సమయం అంతా లోకంలో జీవించడమే అదే భక్తి జీవితం అనుకుంటారు చాలామంది. లేదా ఎప్పుడైనా అవకాశం ఉంటే పుట్టినరోజుకి ఒకసారి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం, ఏదైనా కష్టం వస్తే శ్రమ వస్తేనే దేవుడు గుర్తు రావడం, మిగతా సమయం అంతా దేవుడు మర్చిపోవడం, ఇలాంటి అనుభవాలు చాలామందిలో కనబడతాయి. అలా గనక నువ్వు ఉంటే నువ్వు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోలేవు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ దిస్, యూ క్యాంట్ లెర్న్ సంథింగ్ అబౌట్ యువర్ గాడ్. ప్రతిరోజు దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నారు అంటే, ఒక్కొక్క రోజు మన జీవితంలోకి వస్తుంది అంటే, గాడ్ ఈజ్ గివింగ్ us an opportunity to know him better than ever before.